నమస్తే, నవత టీవీకి స్వాగతం. ఈరోజు మనం విజయ గీతామృతం ఆధ్యాత్మిక వేదిక వ్యవస్థాపకులు శ్రీ విజయరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను కలుస్తూ ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. అలాగే ఒక్క 20 నిమిషాలు నాకు కేటాయిస్తే వారి జీవితాన్ని మలుపు తిప్పుతానని అంటున్నారు. సరే, విజయరెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం విజయరెడ్డి గారు. నమస్కారం. మీకు హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం మా స్టూడియో నుంచి. ధన్యవాదాలు. సో ఒక్క 20 నిమిషాలు నాకు కేటాయిస్తే జీవితాన్ని మలుపు తిప్పుతానని అంటున్నారు. సో ఎలా చెప్పండి, దానికి మీరు భగవద్గీతని అనుసంధానిస్తూ చెప్తామంటున్నారు, ఎలా సాధ్యం? సో ఇది 100% సాధ్యం అండి. ఎందుకంటే సాధ్యం అంటున్నానంటే, మేము అదే ప్రాక్టీస్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఈ ప్రయోగం చేసాం. సో 20 నిమిషాలు కేటాయిస్తే చాలు, మనం భగవద్గీతలోని ఒక ముఖ్యమైన కొన్ని రహస్యాలు అన్నమాట, కొన్ని అంశాలని, కీలకమైన అంశాలని, ఆ అంశాలని జీవితానికి ఉపయోగపడే విధంగా ఎలాగా అందిపుచ్చుకోవాలి, మలుచుకోవాలి అన్న అవగాహన కల్పిస్తామాట. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, 20 నిమిషాలు అలా మారుస్తారని చెప్పి. మన మనుషులు మారరండి, ఆలోచన వాళ్ళ ఆలోచించే విధానాన్ని మార్చుతామన్నమాట. అంటే ఎంత క్లారిటీ వస్తుంది లైఫ్ మీద, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళ సమస్యలను ఎదుర్కొనే తీరు కానీ అన్నీ కూడా సమూలంగా మారిపోతాయని నేను హామీ ఇస్తాను అనమాట. అంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం ఎలా ఎదుర్కోవాలి, దానికి ఎలా సమాప్తం అవ్వాలి, ఎలా అనుసంధాని భగవద్గీత, అదే బాగా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు భగవద్గీతకి సమస్యకి సంబంధం ఏంటని చెప్పి. ముఖ్యంగా మనకి ఏదైనా సమస్యలు రావడం అనేది మనకి సహజం. సమస్యలు మనుషులకు వస్తాయి, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సమస్యలు రాకూడదని కోరుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. సో సమస్యలు వస్తాయని మనం ప్రిపేర్ అయిపోయాం కొన్ని, మానసికంగా మనం సన్నద్ధులైపోతాం ఎదుర్కోవడానికి. పోతే ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్యని. సో సమస్యను మనం అంటే సమస్యలో లీనమైపోకుండా మనం సాక్షిభూతులుగా ఉంటూ మనం ప్రయత్నం చేయాలి. ఎలాగంటే ఇంట్లో మనం ఇంటి నుంచి మనం పోరాటం మొదలవుతుంది కదా. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం జీవితం అంతా కరెక్ట్, జీవితం అనేది యుద్ధరంగం లాంటి. శత్రువులు ఎవరంటే సమస్యలు అన్నమాట. శత్రుడు అంటే ఏ పాకిస్తాన్ వాళ్ళు ఇంకోళ్ళు కాదండి. ఈ జీవిత యుద్ధరంగంలో ప్రధాన శత్రువు ఎవరంటే మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా వ్యక్తమయ్యే రకరకాల ఆలోచనలు, ప్రతికూల పరిస్థితులు అనొచ్చమాట. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయంటే మనుషుల ద్వారా ఏర్పడతాయి కదా. పోతే ఇంట్లోంచి ఎలాగా మనం ఎదుర్కోవాలి అంటే, ఇంట్లో సపోజ్ మనకి మార్నింగ్ లేచిన తర్వాత మగవాడైతే ఆఫీస్కో, వ్యవహారానికో, వ్యాపారానికో సంసిద్ధులు అవుతుంటాడు. ఈ క్రమంలో వాళ్ళకి ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. వాళ్ళకి అవి నిన్నటి ఎమోషన్స్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. నిన్న బంధువులు వచ్చి వెళ్ళిపోయిన ఎమోషన్స్ కావచ్చు, ఏదన్నా ఇంట్లో ఏదన్నా అడుగుతారు కోరిక కావచ్చు, కోరిక ద్వారా వచ్చే ఎమోషన్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన చదువు ద్వారా వచ్చే ఎమోషన్ కావచ్చు. స్కూల్స్ కూడా అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు అంటే స్కూల్ టాపిక్ వచ్చింది కాబట్టి చదువుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయింది, జూన్, జూలై ఇవన్నీ కూడా ఓపెనింగ్ డేస్. గవర్నమెంట్ స్కూల్ని పక్కన పెడితే ప్రైవేట్ స్కూల్స్ దండిగా వాళ్ళు ఫీజెస్ కలెక్ట్ చేయడం కానీ ఏదన్నా చేస్తున్నారు. బట్ ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అనుకుంటాడు, కానీ అటు అమౌంట్ కట్టలేడు, ఇటు కిందకి రాలేడు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడ చదివిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? చాలా చాలా మంచి క్వశ్చన్ అమ్మ, చాలా విలువైన ప్రశ్న. దీని ద్వారా చూస్తున్న ప్రేక్షకులకి ఆనందం కలగడంతో పాటు వాళ్ళకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి. అదే, ఎందుకంటే మీరు చూడండి, కష్టపడి సంపాదించిన డబ్బుల్లో 80% స్కూల్ ఫీజులు అయిపోతాయి. అంటే మొత్తం చదివించడం కోసం చదువుతున్నాడు, చదివించడం కష్టపడుతున్నాడు. అందుకే చాలా విలువైన ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మనం ఇంత ముందు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగారు, 20 నిమిషాల్లో మనం మీరు ఎలాగ సాల్వ్ చేస్తాం. 20 నిమిషాల్లో సాల్వ్ చేయడం కదా, 20 నిమిషాల్లో మన ఆలోచించే తత్వాన్ని, దృక్పథాన్ని మారుస్తాం అన్నమాట. ఇలా కాదు, ఇలాగా అంటే సమస్య ఎలా ఎదుర్కోవాలి, ఎలా చూడాలి, సమస్యను ఎలా చూడాలి. ఇప్పుడు షిప్ వెళ్తుందనుకో, మీరు మనకి సముద్రంలో ఏం కనబడదు, ఒక్క డిగ్రీ ఇలా మారిందనుకో డెస్టినేషన్ మారిపోతుంది. చిన్న డిగ్రీ, చిన్న యాంగిల్
అలా మన సమస్యను కూడా కొంచెం వేరే యాంగిల్లో చూస్తే అరే ఈ సమస్యను చిన్నదా అనిపిస్తుంది. సో మార్నింగ్ లేచి భగవద్గీతను కవచాన్ని వేసుకోవాలి. ఇలా నేను ఇది చేసుకున్నాను. భగవద్గీతను కవచాన్ని మన భగవద్గీత మన మహాభారతంలో కర్ణుడు కవచకుండాలతో పుట్టాడు కదా, మనకు ఎంత బాగుండు అని. సో ఎవరన్నా పుట్టినా సరే మనకి ఇంపాక్ట్ ఉండదు కదా. అలాగే మనం భగవద్గీత అని కవచకుండలో ధరిస్తే మనకి సమస్యలు వస్తాయి, తగులుతాయి, కానీ ఇంపాక్ట్ ఉండదు కదా, ప్రభావం ఉండదు. మనకు ముఖ్యంగా ప్రభావం ఉండదు. అంటే సమస్యలు తక్కువేమి, ఇదేమో మనం సమస్య లేకుండా ఉంటుందని చెప్పట్లేదు. అంటించుకుంటాడు తగల ఇంపాక్ట్ ఉండదు. అది సపోజ్ ఎంత అంటే మనకి అతి భయంకరమైన సమస్య ఏంటంటే చావు. ఎవరన్నా సరే మన సహజం, ఎవరన్నా సరే దగ్గర వాళ్ళు పోయిన, ఎవరో దూరమైన పోయిన రాజకీయ నాయకుడు పోటీ సినిమా యాక్టర్లో పోతున్నప్పుడు మన గుండెలు ఆగిపోతున్నాయి చాలా వైభవాలకి. అంటే ఆ పరిస్థితుల్లో సొంత వాళ్ళు ఒక మరణ వార్త అంటే మన కుటుంబ సభ్యులు ఎవరన్నా సరే ఆ మరణ వార్తని తట్టుకోగలడా? తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడంటే ప్రిపేర్ అయి ఉన్నాడు. నెక్స్ట్ మినిట్ జరిగేది తెలియదు కాబట్టి. ఎందుకు భయపడతారని చెప్పండి, మీరు చెప్పండి. మరణానికి ఎందుకు అంత చెల్లించిపోతారు చెప్పండి. అంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఆ వ్యక్తి మళ్ళీ కనబడ్డు కదమ్మా, సడన్ గా మాయపోతే. భౌతిక దేహంతో ఉన్న వాళ్ళు మన ముందు కనిపించేది భౌతిక ప్రపంచం కదా, వాళ్ళతో మన ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. అదే అప్పుడు ఆ వ్యక్తి కనబడినప్పుడు ఉన్నప్పుడు పట్టించుకోరు ఎవరు కూడా, అసలు కేర్ చేయరు, ఏం చేయరు. పోయిన తర్వాత వెంటనే దండం పెట్టేసి వాడు మహానుభావుడు అని చెప్పి వెంటనే మారిపోతున్నాడు. ఉన్నప్పుడు అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో మనకి ఏమంటారు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఇంకో తండ్రి అవ్వచ్చు. ఉన్నప్పుడు వాళ్ళని అస్సలు ఎవ్వరు కూడా పట్టించుకోరు, అంటే అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. పోయిన తర్వాత చూసారు ఫోటో పెట్టి రోజు తలుచుకుంటారు అంటే ఉన్నప్పుడు ఎందుకు చేయరంటారు. నేను ఉన్నప్పుడు ఎందుకు అలా ఉండదు, పోయిన తర్వాతే మనం అలా ఉండాలా? లేదు. మనిషి పోవడం ఎక్కడికి పోవడం, కనిపించే శరీరం నశించేది కదమ్మా, అన్ని పోతాయి. మీరు కారు కొన్నారో కారు కొంతకాలం పోతుంది. మీరు ఏవి కొన్నా సరే, మీరు వంట సామాగ్రి కొనడానికి కొంతకాలం సరిపోతుంది. ఆఖరికి మనం ఏమంటారు, మీరు ఇవి ఇంట్లో వాడే వస్తువులు కానీ ఏదన్నా సరే, ల్యాప్టాప్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఏదన్నా పర్మనెంట్ గా ఉండదు. అలాగే విచిత్రం చెప్పంటారు, మొబైల్ కి కనీసం మన మొబైల్ కొన్నప్పుడు 6 నెలల మినిమం 6 months వారంటీ ఇస్తారు కదా. అంటే మనకి చాలా అమూల్యమైన వస్తువు మొబైల్ లేకుండా మనం ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఇప్పుడు కదమ్మా. మరి అలాంటిది మన దేహం ఎంత విలువైంది. మొబైల్ కొనుక్కోగలం, దేహం మళ్ళీ కొనగలమా? అంటే ప్రపంచంలో కల్లా అమూల్యమైనది ఏంటంటే మానవ దేహం. పంచభూతాల మానవ దేహం. ఇంకో దేహాన్ని సృష్టించలేము మనం. ఇంకో మొబైల్ 1,00,000 మొబైల్, 1,00,000 మొబైల్ నిన్న ప్రొడక్షన్ చేయొచ్చు పర్ డే. కానీ ఒక మానవ దేహాన్ని సృష్టించమని ఎవరినన్నా సాధ్యం కాని మరి. సో అంత అమూల్యమైన వస్తువు మరి గ్యారెంటీ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? వారంటీ ఉండాలి కదా. కానీ ఒక్కరోజు కూడా వారంటీ ఉండదు, ఒక్కరోజు గ్యారెంటీ ఉండదు. పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం కూడా మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. మరణం నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏదో రూపంలో. చాలా మంది మీరు పుట్టిన పిల్లలు చాలా మంది చనిపోతుంటారు కదమ్మా, పుట్టకుండా చనిపోతుంటారు, పుట్టకుండా చనిపోతుంటారు. పుట్టినాక ఏదో డిసీజెస్ తో చనిపోతారు. రీజన్స్ వేరే ఉంటాయి కదమ్మా, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, పర్సనల్ సమస్యలు అవ్వచ్చు. సమస్య కదమ్మా, పుట్టకుండా చనిపోతారు, పుట్టిన తర్వాత కూడా చనిపోయే అవకాశం 100% మరి అసలు ఒక్కరోజు కూడా గ్యారంటీ లేని ఈ జీవితాన్ని మీద ఎందుకు నీకు అంత ప్రేమ పెట్టుకుంటావు, ఎందుకంటే దేహభావం పెట్టుకుంటావు? మీకు అర్థమవుతుందమ్మా ఎలా ఉండాలంటే మనం విపరీతమైన ఆ దేహ భావం ఏదైతే ఉందో మన శరీరం మీద మనకి ఎక్కువ ఎఫెక్షన్ వచ్చేసి ప్రేమ వచ్చేసి ఎస్ మన దేహాన్ని మాత్రం చూస్తాం. లోపలుండే ఈ దేహం అనేది కేవలం మనల్ని నడిపిస్తున్న ఒక యంత్రం, వాహకం లాంటిది మాత్రమే. దాంట్లో ఉండే అసలైన నీవు ఎవరున్నారో అదే నీవు. కనబడిన నీవు కనబడదు మనకి, అది పట్టుకో. మనం కనబడుతున్న దేహం మాత్రం పట్టుకుంటాం, కానీ దేహం నశించిపోయి నశించేది ఏదైతే ఉందో అది నీవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, కాసేపు ఉంటాను, సడన్గా నాకేదో హార్ట్ అటాక్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, నేను పడిపోవచ్చు అలాగా. అప్పటి వరకు విజయరెడ్డి ఉన్నారు, మాట్లాడుతున్నారు,
ఆ తర్వాత విజయరెడ్డి పడిపోవచ్చు, ఇప్పుడు ఈ క్షణం పడిపోవచ్చు, అవకాశం ఉందా లేదా? 100% అవకాశం ఉంది. పడిపోయిన తర్వాత మరి లావు విజయరెడ్డి ముందు ఉన్నాడు కదా, మీ ముందు విజయరెడ్డి ఉన్నాడు, కళ్ళని చలనం లేకుండా విజయరెడ్డి పడి ఉంటాడు విగత జీవి కింద. అప్పుడు శవం తీసేయండి, పేరు మారిపోతుంది, పేరు మారిపోద్ది. అప్పుడు దాకా విజయరెడ్డికి ప్లేస్ లో శవం అని వచ్చేస్తుంది. శవం అని వస్తుంది. అవును. భౌతిక కాయం అని వస్తుంది. భౌతిక కాయం, శవం, పార్థివ దేహం. పార్థివ దేహం. అంటే వాడు స్టేట్ ని బట్టి రకరకాలుగా పిలుస్తారు. పెద్ద చాలా గొప్ప వ్యక్తి అయితే పార్థివ దేహం, మామూలు కూడా భౌతిక కాయం, ఇంకా మామూలు అయితే శవం అంటారు, శవాన్ని తీసిపడేయండి అంట. అంటే ఈ బాడీని మనం అపురూపంగా చూసుకుంటాం, రోజుకి దాన్ని వాష్ చేస్తాం, పౌడర్ రాస్తాం, నూనె రాస్తాం, దానికి అన్ని రకాలుగా సపర్లు చేస్తాం. చూస్తే ఆత్మ మన శరీరంలో ఉండబట్టి మన శరీరానికి వాల్యూ ఇస్తారు. ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో అది నిర్జీవం. అది మీతో చెప్పిద్దామని ప్రయత్నం. 20 మినిట్స్ అడిగారు కదా, 20 మినిట్స్ అంటే చూసారా, 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ లో అసలు మీరు ఎవరనేది ఫస్ట్ అమూలని చెప్తాను అనమాట. ఎప్పుడైతే 20 మినిట్స్ లో మీరు ఎవరని తెలుసుకున్నారో మీకు సమస్యలు అనేవి నాకు కాదు, నా దేహానికి అనుకుంటా. ఇప్పుడు నాతో చెప్పించారుగా, ఓకేనమ్మా, ఆటోమేటిక్ గా అయిపోయింది అంతే కదా. ఇప్పుడు ప్రూవ్ చేశాను కదా. అంటే సమస్యలన్నీ కూడా అశాశ్వతమైన నీ దేహానికి మాత్రమే. నీ దేహానిలో ఉన్న అసలే నీవు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటావు, పర్మనెంట్గా ఉంటావు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు అని భగవద్గీత చెప్తారు కదా. ఆత్మని ఎవరు కూడా టచ్ చేయలేదని చెప్పి, ఆత్మీయ వండుకోవని చెప్పి, నువ్వు ఎన్ని తిట్టినా సరే ఏమి చేసినా కేవలం నీ బాడీకి నశించిపోయి మారిపోయే బాడీ. ఇప్పుడు ఇలా ఉందమ్మా, ప్రతిరోజు బాడీ అనేది మారిపోతుంది. సో నువ్వు నిన్న ఉండేది నువ్వు కదా అసలు చెప్పాలంటే. కొత్త సెల్స్ వచ్చేస్తాయి కదా, పాత సెల్స్ పోయి కొత్త సెల్స్ వచ్చేస్తాయి. కానీ మనం రూపానికి మనం బాగా అటాచ్ అయిపోతాం, ఆకర్షితులైపోతాం. అందుకే సినిమా యాక్టర్లు చాలా మంది దైవంగా భావించేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులను భావించరు కానీ కనబడని ఎక్కడో ప్రత్యక్ష దైవాలు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫీజులు అవి ఎవరు కడతారు? మీరు కడతారు. కానీ ఒకవేళ పిల్లోడు మీ పిల్లలు కాక ఎవరైనా పిల్లలు అనుకుంటే ఆ పిల్లలకి ఈ సినిమా యాక్టర్ దైవంగా కనబడతారు. సినిమా యాక్టర్లు పుట్టినరోజులకి పాలాభిషేకాలు చేస్తారు, దండలేస్తారు. ఇంట్లో ఉన్న నాన్నకి అంటే కని పెంచి పోషిస్తున్న అమ్మకి నాన్నకి ఆ పుట్టినరోజులు అసలు పట్టించుకోరు. అంటే చూడమ్మా, దేహాన్ని దేహభావాన్ని విపరీతంగా మనిషి కనబడితే అన్నీ గుండెలు అయిపోతాయి. ఎంతమంది చూడు ప్రముఖ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు పోయినప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ మీద విపరీతమైన వ్యామోహం, ఇష్టం పెంచేసుకుంటున్నారు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు కదా, శిక్ష ఎవరు పడుతుంది? వాళ్ళ ఫ్యామిలీకి పడుతుంది. చనిపోయినోడు వెళ్ళిపోతాడు అంతే. ఆ దేహం ఇంకా వెళ్ళిపోవడం అంటే ఆ దేహంలోంచి అది వెళ్ళిపోతుంది. కానీ అతని కోసం నిరంతరం కూడా పరితపిస్తూ వీళ్ళు ఆవేదనకు లోనై వాళ్ళంతా వాళ్ళు చనిపోతున్నారు. యాక్చువల్గా గుండెపోట్లు కాదు, ఆత్మహత్యలు చెప్పాలంటే. గుండెపోటు కూడా ఒక రకమైన ఆత్మహత్య. అంటే నువ్వే చంపుకుంటున్నావు. ఎందుకు? ఎమోషన్ అంటించుకుంటున్నావు. పర్ఫెక్ట్ అండి. ఎమోషన్ తోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇది ఎవరికి తెలియని ఒక నిజమని చెప్పుకోవాలి. రహస్యం కదా, నిజం కదా. ఇది తెలిసిందనుకో రావు కదా. అంటే ఎమోషన్ అంటే కనెక్ట్ అవుతున్నావు. నువ్వు కనెక్ట్ అవుతా అంటే భగవద్గీత సాక్షి బుద్ధిగా అంటించుకోవద్దు అంటాడు. సాక్షి బుద్ధిగా మాత్రమే ఉండంటుంది. జరిగే చూస్తూ ఉండు అంతే. చూస్తూ ఉన్నాం కదా, ఉండు. కానీ నీవు అంటించుకోకుండా సమస్యను పరిష్కరించంటది. ఎందుకు భార్య భర్తలు గొడవతే నువ్వు ఎమోషన్ తెచ్చుకుంటావు, మీడియాకి వెళ్ళిపోతున్నావు, అరిచేస్తున్నావు, గోల్ చేస్తున్నావు, తర్వాత మళ్ళీ సర్దుపోతాయి కదా. చిన్న దానికి ఎందుకు ఒక్క రోజు ఊపడితే అయిపోతుంది కదా. కానీ మనం ఆగం. ఆ క్షణంలో మన మీడియా ఉంది, బయట పెట్టుకుంటున్నాం, చిందర వందర చేసుకుంటున్నాం. ఆ విధంగా వచ్చే ఎమోషన్తో ఇంకా పబ్లిక్ అయిపోయిన తర్వాత తట్టుకోలేక మనం సూసైడ్ చేసుకుంటాం. గుండెపోటు ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన పరువుని తీసుకుని బజార్లో పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఇలాగేంటంటే భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు పర్మనెంట్, నువ్వు చనిపోవని చెప్తుంది, చావు నీకు రాదని చెప్తుంది, నీకు మరణం లేదని చెప్తుంది. ఎప్పుడైతే మనిషికి మరణం లేదని చెప్పి తెలుసుకుంటాడు, ఆ మనిషి ఎలా ఉంటుందమ్మా చెప్పండి? ఎంత ధైర్యంగా ఉంటాడు. ఏ సమస్య వచ్చినా నాకేంటి, నాకు కాదు సమస్య, నాకు కాదు, దేహానికి వచ్చింది, నేను చూసుకుంటా, ఎస్ నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. స్వాతంత్ర సమరోద్యమంలో నీ సమస్య కేవలం నీకే పరిమితం, నీ కుటుంబానికి. మరి స్వాతంత్ర సమరోద్యమంలో ఎంతమంది మనకు సంబంధం లేని వాళ్ళు, ఇప్పుడు మన ఇద్దరు ఫ్రీగా మనం కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నామంటే కారణం ఎవరమ్మా? ఇంత స్వతంత్రంగా పూర్తి స్వేచ్ఛతో మాట్లాడుకుంటున్నామంటే స్వాతంత్ర్యం. అది ఎలా వచ్చింది తెలుసమ్మా? అది మన సంబంధం లేని వ్యక్తులు ఎవరో
అవును 70 సంవత్సరాల క్రితం. అవును వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మన సొంత వాళ్ళకే మనం ఏమన్నా సహాయం చేయమంటే మనం వెళ్ళం. అలాంటిది మన కోసం ముక్కు మొహం తెలియని సంబంధం లేని మన కోసం 70-80 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, 70-80 సంవత్సరాల క్రితం కాదు, ఇంకా 100 సంవత్సరాలు ఫైట్ చేశారు. ఫైట్ చేశారు, చాలా మంది ఆత్మ బలిదానాలు అయ్యారు కూడా. 200 సంవత్సరాల పోరాటం ఇది. దాదాపు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనకు వచ్చిన ఎంతో మంది చచ్చిపోయారు. ఎంతో మంది సొంత ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. మన రూపాయి మన సొంత డబ్బు ఎవరిని ఇవ్వాలంటే విలువలాడిపోతాం, సొంత వెహికల్ లేదని కూడా. కరెక్ట్. అలాంటిది సొంత కోట్ల విలువ చేసే ఆస్తుల్ని అయిన వాళ్ళని కోల్పోయారు, తృణప్రాయంగా చదించారు. ఆ బలిదానాల మీద మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే ఆలోచించమ్మా మనం ఎంత స్వేచ్ఛాయుతంగా ఉన్నావో. సో నేను అంటుంది ఏంటంటే సమస్య నీ ఒక్కడికే, దేశం సమస్య నీ పట్టదు, కుటుంబ సమస్య. మరి వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీ సమస్య కాదు కదా. సమస్య కూడా కాదు కదా. అంటే ఒక సమస్య ముందు పెద్దగా ఎదిగేస్తున్నావు, అది చిన్నదైపోతుంది. అలాగ మనం భగవద్గీత ఏం చెప్తుందంటే అసలు ఫస్ట్ నువ్వెవరో చెప్తుంది. నువ్వెవరో తెలుసుకుంటే కనుక సమస్యలు చిన్నవైపోతాయి కదా, నువ్వు అంటించుకో కదా, నీకు ఎమోషన్ రాదు కదా. రకరకాల దాని ఎమోషన్స్ నువ్వు ఎప్పుడైతే ఎమోషన్స్ నువ్వు దూరం అయిపోతావో, డిటాచ్ అయిపోతావో, ఎమోషన్స్ నీకు అంటవో, నువ్వు పరిపూర్ణంగా ఎలా ఉంటావు, ఆనంద స్వరూపుడిగా ఉంటావు. సమస్యలు చూస్తావు అని తప్పించి దాంట్లో లీనం అయిపోయి అంటించుకొని ఆ ఎమోషన్ ఇంకోళ్ళ మీద చూపించి రకరకాల మనుషులు ఇబ్బంది పెట్టవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎమోషన్స్ కి కొన్ని ఎమోషన్స్ మాత్రం కావాలి. ఆ ఎమోషన్స్ ఏంటి అంటే ఇప్పుడు సరే సమస్య ఎమోషన్స్ పెట్టుకున్నా అది వేరే ప్లేస్ అనుకుందాం. ఇప్పుడు ఎమోషన్ లేదే మనం కుటుంబాన్ని నడిపించగలమా? కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, భార్య భర్త పిల్లలు. ఆ ఎమోషన్స్ ని మనం క్యారీ చేస్తూ పోవాలి. అది ఎలాంటి ఎమోషన్స్ ని క్యారీ? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. మనకి ఆనందం దుఃఖం రెండు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ కదమ్మా. రెండు ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్. ఏది మనల్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది, ఏది మనకి ప్రభావితం చేస్తుంది, దేనివల్ల మనం బాగా ప్రభావితం అవుతాం? కదా. దుఃఖం వల్లే మనం నష్టపోతాం. నష్టపోయే అవకాశం దేంట్లో ఉంది? అన్ని విధాల, మానసికంగా శారీరకంగా. దుఃఖం వల్ల నెగిటివ్ వల్ల. పాజిటివ్ వల్ల మనకి ఏమవుతుందా? ఏమి కాదు, ఇప్పుడు మీరు అన్నారు ఎమోషన్స్ ఎలాగా, ఏ ఎమోషన్ మనం ఎలా క్యారీ అని చెప్పి. ఇప్పుడు సొల్యూషన్ మీరు చెప్పండి. ఏ ఎమోషన్స్ మనం ఎదుర్కోవాలి? ఫ్యామిలీ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్ ఎదుర్కోవాలి, పాజిటివ్ ఎమోషన్ ఎదుర్కోవాల్సింది. నెగిటివ్ కదా మనం మేనేజ్ చేయవలసింది నెగిటివ్ ఎమోషన్నే, కోపాన్ని, ముఖ్యంగా కోపాన్ని. భగవద్గీతలో ఈ త్రిగుణాలు అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. త్రిగుణాలు అని చెప్పి మనిషి ఏ గుణంలో ఉంటాడని చెప్పి. గుణరహితుడు పరమాత్మ. మనకి ఒకే ఒక్క భేదం ఏంటంటే ఆయన గుణాతీతుడు, మనం గుణాలతో ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే త్రిగుణాలు మనం అంటించుకుంటాం, దాన్ని ప్రభావితం అవుతుంటాం నిరంతరం కూడా. ఎప్పుడైతే త్రిగుణాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం ఆనంద స్వరూపుల కింద ఉంటాం. అందుకే పిల్లల్ని పిల్లలు పరిపూర్ణంగా ఆనందంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు నిరంతరం కూడా. అలాంటిది మన స్వస్వరూపం, మన అలాంటిది. మీరు చూడండి, చిన్నపిల్లల్లో దేవుడు ఉన్నాడని ఎందుకంటారంటే వాళ్ళకి ఆ పిల్లల్ని ఎత్తుకుంటారు, అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే నవ్వుతాడు. ఇలా కొట్టిన క్యారమని ఏడుస్తాడు, అప్పుడు భుజం ఎత్తుకుంటే నవ్వుతాడు. అమ్మ కుట్టిందని చెప్పి ఈర్ష పెట్టించుకోడు కదా. ఈర్ష ఏమి పెట్టుకోడమాట, వాడికి జరిగిన మూమెంట్ వాడు చూపిస్తాడు. అంటే ఈ ఎమోషన్ అంటించుకోడాడు, ఈ ఎమోషన్ క్యారీ చేయడు. అంత స్థితిలో మనం ఉండాలి. కానీ ఉంటున్నామా? ఎన్ని అంటించుకున్నాం చెప్పండి. విపరీతమైన అహంకారం కోసం మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ చేయాలన్నమాట. ఎప్పుడు అవ్వదు అది. ఎందుకంటే ఈ ఫస్ట్ 20 minutes నువ్వెవరని తెలుసుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే, ఎవరైనా డౌట్స్ రావచ్చు, కింద కామెంట్స్ కూడా పెట్టచ్చు. 20 నిమిషాల్లో నువ్వు మార్చేస్తావని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మార్చను, కానీ ఆలోచన ధోరణిని మనం కొంచెం మారుస్తాం. ఇంకో విషయం అంటే వాళ్ళకి మనం పూర్తిగా టచ్లో ఉంటాం. వాళ్ళతో మనం వాళ్ళకి నిరంతరం కూడా సపోర్ట్ కంప్లీట్ గా చేంజ్ కరెక్ట్. బాగా చెప్పారు, పర్ఫెక్ట్ చెప్పారు. 21 days ఎవరన్నా సరే ఒక పద్ధతిని అవలంబించుకుంటే సైంటిఫిక్ ప్రూవ్ అయింది. 21 days సబ్ కాన్షియస్ మైండ్ లో అది నీకు ప్రోగ్రామ్ అయిపోతుంది. 21 days ఏదైనా అలవాటు, మీరు ఏదైనా అలవాటు 21 days చేస్తే కనుక. దీనికి ఏమైనా రెమెడీస్ ఇలాంటివి చెప్తూ ఉంటారా? మార్నింగ్ లేవాలి ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఏమి ఉండదు, నో కండిషన్. ఇలాంటి మార్నింగ్ లేవాలి ఆ టైప్ కాదమ్మా మందు. కానీ ఎప్పుడు కూడా నువ్వు దేహం నీది కాదు,
దేహం నీది కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే ఈరోజు నాదే, రేపు సంగతి నాకు తెలియదు, ఈ రోజే నాది అంటే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఆ రోజు నువ్వు ఎంత ఆనందంగా గడుపుతావు చెప్పమ్మా. అంటే కంప్లీట్ గా నేను అనే దానికి వచ్చేయాలి, నేను ఆత్మ అనే దానికి వచ్చేసేయాలి. పర్ఫెక్ట్, సూపర్, Okay. సూపర్, ఎక్సలెంట్ మాట. మీరు మీరు పట్టించుకున్నారు అసలు. ఎందుకంటే మన ఏదో టైం పాస్ ఆడుకుంటలేదు, అవును. మీరు కూడా టైం పాస్ అడగట్లేదు, మీరు అసలేంది అడిగారమ్మా. నేను ఎస్ ఏది పట్టుకోవాలమ్మా, ఆత్మ. అది నేను చెప్పలేదు, మీతో చెప్పించాను చూసారా. అంటే ఇలా చెప్పిస్తాం అన్నమాట, సేమ్ ఇలాగా. మన స్టార్ట్ 20 minutes అయింది, మధ్యలో చిన్న ఏదో వేరే టాపిక్ మాడుకున్నాం. అవును. కానీ ఇలాగా ఇది కౌన్సిలింగ్ అనొచ్చు, మోటివేషన్ అనొచ్చు, ఇంకోటనో, దీనికి ఏ పేరునో పెట్టుకోండి. Whatever, ఏదైనా కానీ ఆధ్యాత్మిక అంటే పెట్టద్దు, పేరు పెట్టద్దు. ఆధ్యాత్మికంగా భజన అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతారు. ఆధ్యాత్మికత అంటే భజననే కాదు, ఆధ్యాత్మికతలో చాలా వస్తాయి, అందులో ఇది ఒక పార్ట్. సో అవగాహన కల్పించడం అంటే నేను ఏం కల్పిస్తా అంటే కేవలం అవగాహన మాత్రం కల్పిస్తా. ఏ శ్లోకాలు మీరేమి అవి పెట్టుకోవద్దు, ఆ శ్లోకాలు పఠించాలి, ఆ నేర్చుకోవాలి, అవి బట్టి పట్టాలి. శ్లోకం మామూలు మాటలే మనకు రావు, శ్లోకాలు నేర్చుకుంటే అట్లాగా అని ఫస్ట్ మనకి థాట్ వచ్చేస్తుంది. ఎందుకు మన భగవద్గీత విశ్వవిఖ్యాత అంటే మన 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 ప్రపంచానికి నిర్దేశనం చేసి ఎన్నో కోట్ల మంది జీవితాలని మార్చిన భగవద్గీతను ఎందుకు అందరూ ఓన్ చేసుకోలేకపోతున్నారు అంటే కేవలం ఆ శ్లోకాల్లో ఉంది కాబట్టే మనకు అవి అర్థం కావు, మనకు ఆ స్థితిలో ఆ స్థితికి మన స్థాయి చాలా చిన్నదని చెప్పి. కానీ ముఖ్యంగా ప్రధానమైన లోపం ఇది గ్యాప్ అంటమాట. ఈ గ్యాప్ ఎవరు ఫీల్ చేయలేదు కాబట్టి నేను దాన్ని పట్టుకున్నా. శ్లోకాలు ఏమీ లేకుండా మీ మధ్య నా మధ్యన ఇప్పుడు కూడా ఒక్క శ్లోకం కూడా రాలేదు, టాపిక్ రాలేదు కదా. కేవలం నేనంటే ఎవరు తత్వాన్ని తీసుకున్నాం. పర్ఫెక్ట్, సూపర్. మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు, మీరు బాగా అవగాహన చేసుకున్నారు కాబట్టి మన చర్చని ఇంకా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా ముందు తీసుకెళ్ళే అవకాశం. ఎందుకంటే మీకు అవగాహన ఉందనుకోండి, మీకు అవగాహన లేకుండా చెప్పడం వల్ల నేను మిమ్మల్ని ఫాలో అయిపోతున్నా. ఎందుకంటే ఇది ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా అవ్వకపోయినా మీ యొక్క ఆలోచన ద్వారా ఏంటంటే విజయ్ రెడ్డి గారు వస్తే ఆయన ఇలా మాట్లాడతారు, సో నేను దీనికి ప్రిపేర్ అవ్వాలి, ఈ క్వశ్చన్స్ కి ఈ సారాంశానికి నేను ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ కూడా అవటం లేదు, వస్తున్నారంటే చాలు షర్ట్కి రెడీ అవ్వడం, కూర్చోవడం, మాట్లాడడం, అంతే. ఇదంతా నేను ప్రిపరేషన్ కదా, నాది ప్రిపరేషన్ కదా. ఇంట్రడక్షన్ ఒకటేమన్నా ప్రిపరేషన్ అంతే, మిగిలింది మొత్తం ఏంటంటే మీరు చెప్పే అంశాలపైనే క్వశ్చన్స్ పైకి తీసుకొస్తున్నాం, అంతే. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే పరమాత్మను ఎవరైతే పట్టుకుంటారో నిరంతరం ఆయన కోసం ఆలోచించుకుంటాడు, ఇంకా మీరు ఏమి చూసుకోవచ్చు. అక్కడ ప్రాక్టీస్ అక్కర్లేదు, తెలుస్తుంది కదా. చాలా 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 వాళ్ళ అదృష్టవంతులు. ఇంకొకటి ఏంటంటే భగవద్గీత పద్యాల గురించి చెప్పారు. మోస్ట్లీ శ్లోకాలు మోస్ట్లీ లేడీస్ అందరూ కూడా ఒక దేవస్థానంలో చదివేస్తున్నారు, భగవద్గీత పద్యాలు చదివేస్తున్నారు, అన్ని చదివేస్తున్నారు. బయటకు వెళ్ళేసరికి వాళ్ళ మైండ్ లో ఏమి ఉండట్లేదు. దీని తరక తత్వం కూడా సరే చెప్తున్నారు, సారాంశం చెప్తున్నారు, బట్ అది వాళ్ళ బ్రెయిన్ కి ఉండట్లేదు, వాళ్ళు అది ఫాలో అవ్వట్లేదు. దీనివల్ల అంటే చదవడం వల్ల పుణ్యం వస్తుంది అంటారు, కేవలం చదవడం వల్ల పుణ్యం వస్తుంది అంటారా? రాదండి, అస్సలు ఒక్క సమస్య పోతుంది. నేను చెప్తానే, భగవద్గీత గ్యారంటీ, సమస్య గ్యారంటీ ఇవ్వదు. మీకు ఏ సమస్యలు అలాగే ఉంటాయి, భగవద్గీత చదివినా ఏం చేసినా సమస్యలు అలాగే ఉంటాయి. అదేంటండి మరి భగవద్గీత చదివితే మనకి రావాలి కదా, పుణ్యం కాదండి ఇక్కడ. అది చెప్తే చాలా మంది అదే కూడా పుణ్యం వచ్చి గాల్లో దీపం పెట్టి సమస్యని పోవాలంటే సమస్య పోతుందా? సో అక్కడే మన లాజిక్ అర్థమవుతుంది కదా. కానీ దీన్నే మూఢభక్తి అంటారు. చాలా మంది మూఢభక్తిలో ఉండి ప్రయత్నం చేయకుండా అవగాహన లేకుండా జీవితం అంటే ఏంటి అని అవగాహన లేదండి అసలు. మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పట్టుకుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించే సిస్టమ్ మీరు అందరూ ఇందాక చదువుకున్నారు చూసారా, ఆ పాయింట్కి వచ్చేస్తాను నేను. ఆన్సర్ ఇందాక స్కూల్ ఓపెన్ అయ్యింది, ఏంటి ప్రాబ్లమ్స్, ఎస్ దీనికి చాలా కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే నీకు జీవితం మీద అవగాహన ఉంటే స్కూల్ పంపివు. అదేంటంటే స్కూల్ ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే. స్కూల్లో చెప్పే పాఠాలు మీరు స్కూల్కి వెళ్లకుండా పిల్లలకి ఇంట్లో బ్రహ్మాండంగా రూపాయి ఖర్చు లేకుండా మీరు పిల్లలకి అద్భుతంగా స్కూల్లో వచ్చేదాకన్నా 1000 రెట్లు బ్రహ్మాండంగా చెప్పించవచ్చు. ఇది నాకు ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్. వెంటనే డౌట్ వచ్చింది ఏంటంటే అదేంటంటే స్కూల్కి వెళ్ళొద్దంటారని చెప్పి వెళ్ళమన్నాను నేను. అది ఎలా అంటే మీరు దానికి లక్షలు మీరు బ్రాండ్కి మీరు పే చేస్తారు కదమ్మా, బ్రాండ్ కదా. మామూలుగా ఫ్రీగా వచ్చే బ్రాండ్ మీరు పే చేయరు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ట్రాన్స్పోర్ట్ మీరు ఉపయోగించుకున్నారు, బస్సులకి ఎక్కేస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు?
క్వాలిటీ ఉంటుంది. కరెక్ట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కదమ్మా. అందుకోసం మీరు లక్షలు దారిపోసి చదివిస్తున్నారు కదా, మరి ఎంత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా? ఇంప్రూవ్మెంట్ అంటే ఒకటి, ఇళ్లలో ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో వాళ్ళకంటే కంప్లీట్ గా రాకపోవచ్చు. సో దాన్ని మనం స్కూల్లోనే కదా భర్తీ చేసేది. ఎస్, మీరు అన్నది 100% కరెక్ట్. కానీ అదే అడుగుతున్నాను, స్కూల్లో మీరు చేర్పిస్తుంటే రిజల్ట్ ఎలా వస్తుంది? 50 మంది ఉంటారు క్లాస్లో, 50 మంది 100కి 90 వచ్చేస్తున్నాయా? మీరు మార్కులు పెట్టి మెసేజ్ చేస్తారు కదా. మీరు చెప్పమంటారా, అసలు సత్యం చెప్పమంటారా? 50 మందిలో 2-3 మాత్రం ఫోకస్ పెడతాడు చదువుతున్న వాళ్ళని. మిగతా వాళ్ళందరూ తెలుసా మీకు వెనకాల ఎలా కూర్చుంటారు? బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా మీకు? మాస్టర్ని కూడా వాళ్ళు ఏడిపించే స్థితికి వెళ్ళిపోయారు. మాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా, కంట్రోల్ చేయలేక వాళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఫోకస్ పెడితే ఈ 3 సిలబస్ కంప్లీట్ అవ్వదు కదా. 50 మందిని ఎలా, ఇప్పుడు మనకి 2 పిల్లల్ని మనం చూసుకోలేకపోతున్నాం, 50 మందిని ఒక క్లాస్లో ఒక టీచర్ ఎలాగ మానిటర్ చేయగలడు? ప్రధానమైన లోపం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రధానమైన లోపం. మనం ఏం చేస్తున్నాం అంటే, క్లాస్కి ఎంతమంది ఉంటారండి అడిగితే ఎవరైనా అడుగుతున్నారా? అడగరు. వాళ్ళ ఇష్టం. స్కూల్లో జాయిన్ చేస్తాం, మన పని అయిపోయింది, మాస్టర్లు చూసుకుంటాను అనుకుంటున్నారు. ఎంతమంది సబ్జెక్ట్ని వాళ్ళు అవగాహన తెచ్చుకుంటున్నారు, అవగాహన కలిగించుకుంటున్నారు, ఎంతమంది డిస్కస్ చేస్తున్నారు? అసలు డిస్కషన్ ఉంటుంది అసలు స్కూల్ వ్యవస్థలో? ఈ లార్డ్ మెకాలో పెట్టిన ఈ స్కూల్ వ్యవస్థలో, గురుకుల వ్యవస్థలో, అద్భుతమైన మన గురుకుల వ్యవస్థలో గురువు 2-3 కూర్చోబెట్టి ఆరుబయట చక్కగా అన్ని నేర్పించేవాడు. ఎటువంటి లాక్లు తాళాలు వేయకుండా ఆరుబయట ఆహ్లాద వాతావరణంలో ప్రకృతితో మమేకం అవుతూ పిల్లల్ని భయపెట్టకుండా. కొద్ది రోజులు నా చిన్నప్పుడు నేను కూడా అలాగే చదువుకున్నాను బయటనే. ఎందుకంటే అప్పుడు స్కూల్స్ ఏంటంటే పెంకుటిళ్ళల్లో చెట్టు కింద బోర్డు పెట్టి నేర్పించేవాళ్ళు, చక్కగా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడున్న IAS IPSలు ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళందరూ కూడా అలాగా గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుసు కదా ఎలా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి. ఏ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, బిల్డింగ్లు ఉండవు, ఏ ఉండవు, పడిపోతాయి నువ్వు భయంతో బయటకు వచ్చి చక్కగా చదువుకునేవాడు. ఏ కంప్లైంట్స్ లేవు, బ్రహ్మాండంగా చదువుకునేవాడు. ఇప్పుడు AC రూమ్లు, బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఎంత కట్టాలి? మీరు ఎంత పే చేయాలి? మేమైతే మా అబ్బాయికి 20,000 పే చేస్తున్నాం. 20,000 కదా, వితౌట్ ఫీజు కదా, కాకుండా ఫీజు 40-50 అవుతుంది మొత్తం టోటల్. ఆలోచించండి మీరు, ఎంత 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 ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అని స్కూల్ నేనేమి మానేమనట్లేదు, మళ్ళీ అది రాంగ్ గా తీసుకుంటాను. అకాడమీ మీరు ఏ స్కూల్లో చదివిస్తుంటే మీకు ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది? ఎందుకు అంత కట్టడం? నర్సరీకి ₹1,00,000 కట్టడం ఏంటి? 2 లక్షలు కట్టడం ఏంటి? ఎందుకు డబ్బును వృధా చేస్తారు? చక్కగా ఇంట్లో ఇంట్లో క్లాస్ రూమ్ లో పెట్టుకోండి. చక్కగా ఒక పెద్ద ఇలాంటి పెద్ద టీవీ పెట్టుకోండి. ఆ టీవీ, ఆ యూట్యూబ్ లో బ్రహ్మాండ ప్రతి సబ్జెక్ట్ కి బ్రహ్మాండంగా అద్భుతమైన ఛానల్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 100ల కొద్ది ఛానల్స్. వాళ్ళు హై క్వాలిటీ ఎడ్యుకేషన్, అద్భుతమైన ప్రెజెంటేషన్, అద్భుతమైన క్వాలిటీ టీచర్స్. గవర్నమెంట్ స్కూల్స్ లో అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అక్కడ స్కూల్ ఫీజు 0, ఇక్కడ క్వాలిఫైడ్ ఉండరు, మీకు క్వాలిటీ 0. అంటే మీకు అర్థమవుతుందా? మనం దేని పే చేస్తున్నాం అంటే డబ్బులు అనవసరంగా వృధా చేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ బ్రాండ్ అని చెప్పి. మీకు అన్నిట్లో 2-3 పెర్ఫార్మ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏదో పాస్ చేసి మొత్తం మీద వాళ్ళు స్కూల్ దీనికోసం వాళ్ళని ఏదో చూసేస్తారు. కానీ ఎంత మందికి జీవితం మీద అవగాహన, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది చెప్పండి? మనం ఒక ఎపిసోడ్ లో పూర్తిగా ఎడ్యుకేషన్ మీద చేయాలి, ఎందుకంటే చాలా లెంగ్తీ అయిపోద్ది కాబట్టి అన్ని ఒక ఎపిసోడ్ లో మనం కవర్ చేయలేం. కాబట్టి నేను ఎడ్యుకేషన్ లో ఉన్న లోపాలు, అలాగే బయట ప్రపంచంలో మనం ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు పిల్లల్ని అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఎంతో మందికి వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుని ఆ డబ్బుల్ని పిల్లల మీద FDలు పెట్టుకుంటే, చక్కగా FDలు చేసుకుంటే వాళ్ళ కోసం సెపరేట్ గా మీరు సేవ్ చేసే అవసరం లేదు. ఆ స్కూల్ ఫీజు FDల కింద చేసేయండి. ఎంత పే చేస్తారు, ఎంత ఇస్తున్నారు, ఆ డబ్బులు చక్కగా పక్కన పెట్టుకోండి. మీరు ₹1000 ₹2000 ఒక టీవీ కొనుక్కొని పెట్టుకోండి, పిల్లలతో మమేకం అవ్వండి. పిల్లల్ని జాగ్రత్తగా మీరు ఒక టీచర్ లాగా స్కూల్లో ఇల్లు ఒక స్కూల్ అనుకోండి. ఇల్లే ఒక స్కూల్. నేను గొప్పలు చెప్పట్లేదు, కానీ నేను మా ఇంట్లో మా పిల్లలకి కార్లు వెళ్తున్నా, బయట తీసుకెళ్తున్నా, ప్రతి క్షణం కూడా ప్రాక్టికల్ ప్రపంచమైన ఈ ప్రపంచం కోసం చెప్తుంటాను. నాకు ఈ ప్రపంచం ఇంపార్టెంట్, నాకు ఆ గదిలో పెట్టి బంధించే అనేది అవసరం లేదు. మా పిల్లలు చెప్తాను, మా పిల్లల్ని మార్కులు పట్టించుకోవద్దు, జ్ఞానం పెంపొందించుకో. అందుకే మా పిల్లలు భగవద్గీత కాన్సెప్ట్ కూడా చిన్న ఏజ్ రండి మా పిల్లలకి ప్రాక్టికల్. అసలు ఎందుకంటే మనం ఎందుకోసం పుట్టాము? ఆనందం కోసం పుట్టాం. ప్యాకేజీలు, ఉద్యోగాలు చిన్నప్పటి నుంచి ఏంటది పిల్లల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు IITలు అని చెప్పి.
వృద్ధులు ఉన్నారు, ఫిష్ వాళ్ళు ఎవరండి? ఏమాత్రం మానసిక పరిపక్వత లేని పిల్లలు. నువ్వు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళమ్మ పిల్లల్ని చంపేస్తున్నారు కదా. నిన్న మీరు కేసు చెప్పారు, ఒక తల్లి సొంత బిడ్డని 8 years బిడ్డని చంపిందండి, దానికోసం మాట్లాడదాం అన్నారు. ఆమె చిన్నపిల్ల పెద్ద ఆమె ఎంత ఏజ్ ఒక 35 అలా ఉంటాయి కదా, ఈజీగా ఉంటాయి కదమ్మా. 35 సంవత్సరాలు వచ్చినా సరే ఆమె తప్పు చేసిందంటే మానసిక పరిపక్వత ఉందా మానసిక పరిపక్వత ఉందంటే లేనంటే కదా. మరి 10 సంవత్సరాల పిల్లలకి ఎట్లా ఉంటది ఎలా ఉంటే చెప్పండి. మరి ఆ పిల్లల్ని ఎందుకు వృద్ధిస్తున్నారు? మా పిల్లల్ని ఎందుకు బందీ చేస్తున్నారు? పిల్లల మీద ఎందుకు మానసికంగా వాళ్ళు ప్రెషర్ కలిగిస్తున్నారు? వాళ్ళకి మార్కులు ర్యాంకులు అని చెప్పి వాళ్ళు ఎందుకు డిప్రెషన్కి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి. సినిమా యాక్టర్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ప్రెషర్ పెడుతున్నారు. వాడు ఆ ప్రెషర్ చదువుతాడు, మార్కులు వస్తాయి, కానీ పెళ్లి అవుతుంది, ప్యాకేజ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఏదో అందంటే లేదు ఇది అందంటే ఆమె ఏమి విత్తనాలంటే వెంటనే సూసైడ్ చేసుకున్నారు. సరిపోయింది కదా. లైఫ్ మీద అవగాహన లేదు కదా. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఒక సమస్యని భగవద్గీత సమస్యని ఎదుర్కోవడం చెప్తున్నారా? పిల్లలతో పనులు చేపిస్తున్నారా? చాలా సుకుమారంగా మా అబ్బాయి చాలా సుకుమారంగా పెరుగుతాడు. మా అబ్బాయి ఏ పని చేయాలి కాదండి. ఇప్పుడు ఏ కాన్వెంట్ స్టూడెంట్ అడిగినా ఒక్క శ్లోకం చెప్పలేకపోతున్నారు. మనం చదువుకునేటప్పుడు ఎలా ఉండేది? శ్లోకా చెప్పించేవాళ్ళు. హయగ్రీవ శ్లోకం అని, సరస్వతి శ్లోకం అని, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో ప్రతి స్కూల్లో అప్పుడు చెప్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ఇంగ్లీష్ పద్యాలు, ఇంగ్లీష్ శ్లోకాలు. ఇలా బ్రష్ పట్టుకోవడానికి విజయవస్థ అది ఇంకో కారణం ఉంది. సెక్యులర్ అని చెప్పి ఒక పాయింట్ యాడ్ చేయించారు రాజ్యాంగంలో, బలవంతంగా చూపించారు. దాని మీద మనం సెపరేట్ గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అన్ని కలిపి మాడుకుంటే ప్రజలకు అర్థం కాదు మరి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి. అది సెపరేట్ పాయింట్. అది మన విద్యా వ్యవస్థని మన మోడల్ని లేపిస్తారు అన్నమాట తుడిచిపెట్టిగా. ఆ లార్డ్ మెకాలే అని వచ్చి వాడు రీసెర్చ్ చేసి వాడు ఒక క్లర్క్లు కావాలి మనకని చెప్పి వాడు సిలబస్ పెట్టి నూరి వాడి కోసం కొంతమంది తయారు చేసుకుంటే ఆ వ్యవస్థ అలాగా ఉండిపోయి ఎంతమంది 50 మంది అమ్మ చెప్పమ్మా 50 మంది వేరే మీరు కంట్రీస్ చూడండి ఎంతమంది ఉంటారు క్లాస్కి అని చెప్పండి. గుడిమ చేసి చెప్పండి. 5 3 4 ఉంటారు. అంత మించి క్లాస్ లో 10 మంది తప్పించి ఉండరు. మరి వ్యవస్థలో కుటుంబం పేరెంట్స్ ఎందుకు ప్రశ్నించట్లేదంటే అవగాహన లేదు. గుంపులో గోవింద అన్నట్టుగా మా పిల్లడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏముండదు అక్కడ. ఇంటర్నేషనల్ స్కూల్లో చెప్పేది ఏముండదు. సినిమా అక్కడ పేరు కదా బ్రాండ్ ఉంటది. వీళ్ళు చెప్పుకోవడానికి ప్రౌడ్ ఆఫ్ గా ఫీల్ అవుతారు. నేనంటే ఒక సాధారణ స్కూల్లో జాయిన్ చేయించారు అకాడమిక్ ట్రాక్ కోసం. మీ ఇంట్లో స్కూల్ పెట్టుకుని అంటాను. అన్ని మీ స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక రూమ్ పెట్టుకోండి. ఆ రూమ్ లో ఫుడ్ పెట్టుకో అన్ని పెట్టండి. ఎక్కడ ప్రెషర్ పెట్టద్దు. పెట్టకుండా వీలైతే కానీ గైడ్ చేసి చక్కగా ఆ లెసన్స్ అన్ని కూడా 1 by 1 మీకు మాస్టర్ ఒక లెసన్ అయిపోయింది ఇంకో లెసన్ చెప్పడం ఓపిక ఉండదు. కానీ అది ఎన్నిసార్లు చెప్తుంది? 1,00,000 సార్లు చెప్తుంది. అదే క్వాలిటీతో అదే ఓపికతో మరి ఎందుకు ఉపయోగించుకోరు చెప్పండి అమ్మా. ఎందుకు ఉపయోగించుకోకూడదు చెప్పండి. పనికి మళ్ళీ చూడడానికి టీవీ సీరియల్ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి టీవీ ఉన్నది చెప్పండి. ఎందుకు ఉపయోగించుకోరు చెప్పండి. సీరియల్స్ ఉదయం సాయంకాలం చూడరా? మరి ఆ చూసే తల్లి 1 గంట సేపు పిల్లల్ని ఎందుకు చూడకూడదు? 1 గంట 2 గంటలు అయినా సరే బాబుకి ఆ ఎడ్యుకేషన్ అందించాలి. హోమ్ ఎడ్యుకేషన్ అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. అదే అమ్మా. అందుకని ఏమంటారంటే స్కూలు ఎడ్యుకేషన్ ని మీరు కంటిన్యూ చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ దాని మీద పెట్టవసరం లేదు అంటున్నాను. అందుకే స్కూల్ మాన్పించని చెప్పట్లేదు. ఎందుకంటే నెగిటివ్ తీసుకుంటారు. కంటిన్యూ చేయండి. కానీ మీ ఇంట్లో కూడా సిస్టమ్ పెట్టుకున్నాను. మీ ఇంట్లో స్కూలు దాంట్లో టీచర్ ప్రథమ గురువులారమ్మా. మన పిల్లల తల్లిదండ్రులు ప్రథమ గురువులు. వాళ్ళకి ఎంత ఆ పిల్లల మీద పూర్తి అవగాహన వాళ్ళకి ఉంటుంది కదా. ఉండాలి. తల్లి 2 గంటలు మెయిన్ క్వశ్చన్ చెప్తానమ్మా. కీలకమైన విషయం మన జీవితాల్లో దారుణంగా పాడేసి టెలివిజన్. ఇంట్లో ఆ టెలివిజన్ కేబుల్ తీసేయాలి ఫస్ట్. మేము తీసేసాం కాబట్టి చెప్తున్నామా. అందువల్ల అన్నాం ఏదో మేము గొప్ప పని చేస్తామని చెప్పట్లేదు. దానికి ఒప్పుకున్న మా ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే 1 గంట సేపు టీవీ సీరియల్ లేకపోతే గగ్గోలు పడుతున్న ఈ పరిస్థితుల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో కేబుల్ మేము పెట్టట్లేదు. మా పిల్లలు అప్పుడు పెరుగుతున్నారని చెప్పి. అంటే వాతావరణం కలుషితం చేయలేదు. టైం మా చేతిలో ఉంటుంది. ప్రతి మినిట్ మన చేతిలో ఉంటుంది. అదే మనం ఎలా యూజ్ చేసుకుంటే టైం మనకి అలా యూజ్ అవుతుంది. సమయం మన చేతిలో ఉంటుంది. లేకపోతే నువ్వు సమయంలో మీరేం చేస్తారు? కంటిన్యూస్ గా వాడు మన మీద ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పి జబర్దస్త్ అని చెప్పి టీవీసీలు అని చెప్పి దాడి చేస్తాడు కదా. సినిమాలు దూకుడు సినిమా 100 సార్లు వేస్తాడు. బాహుబలి సినిమా 100 సార్లు. అతడి సినిమా 1,00,000 సార్లు వేస్తాడు.
చూసిందే మళ్ళీ చూస్తాం కదా మనం. ఎంత టైం మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం సంగతి మీకు ఎప్పుడైనా గమనించారా? టైం ఇన్వెస్ట్ చేయడం అలా ఉంచి ఆ పిల్లల్లో ఎలాంటి ఆలోచనలు బ్రెయిన్ లోకి ఎక్కిస్తున్నాం అన్నది కూడా పాయింటే కదా. మీకు సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పి ఉంటుంది మన బ్రెయిన్ లో, పెద్ద స్టోరేజ్ అది ఆటో రికార్డ్ అయిపోతుంటుంది. మీకు తెలియదు, చాలా మందికి ఈ విషయం తెలియదు. మీరు చూసేది వినేది ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దాంట్లో రికార్డ్ అయిపోతుంటాయి, డేటా స్టోర్ అయిపోతుంటుంది మీ ప్రేమేం లేకుండా. అది మీకు ఎవ్వరికి తెలియదు. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పి జోసెఫ్ మర్ఫీ అని చెప్పి రాసుకోండి, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పి రీసెర్చ్ చేసి రాశాడు. ఆ పుస్తకం నేను చాలా మంది ఫ్రెండ్స్కి ఇవ్వడం కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే అమ్మ ఇవన్నీ తెలుసుకుంటే మనం నెమ్మదిగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. అన్ని అంశాల మీద మరీ లోతుకి వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే కొంత అవగాహన కల్పించాము. అవగాహన వచ్చిన తర్వాత నెమ్మదిగా లోతుకెళ్ళి స్పృశించి వీలైతే మనం కాలర్స్ తో కూడా మాట్లాడి మన సెషన్స్ కూడా మనం కండక్ట్ చేసి వీలైతే మన దీంట్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రత్యక్షంగా మనం పార్టిసిపేట్ చేయించగలిగితే కనుక మనకి పేరెంట్ అన్నవాడు 100 మంది రిప్రజెంట్ చేస్తాడు, 1,00,000 మంది రిప్రజెంట్ చేస్తాడు కదా ఒక పేరెంట్. అదే సమస్యలు ప్రతి ఇంట్లో అవే సమస్యలు కొత్తగా ఉండవు కదా. సో ఫైనల్ గా మీరిచ్చే సందేశం ఏంటండి ప్రేక్షకులకే కావచ్చు, మన తల్లిదండ్రులకే కావచ్చు, పిల్లల పట్ల మీరిచ్చే సందేశం? మీరు ఈ ఎపిసోడ్ లో 2 టాపిక్లు మీరు రేజ్ చేశారమ్మా. ఒకటి భగవద్గీత, 20 నిమిషాల్లో భగవద్గీత ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి. రెండో పాయింట్ అంటే పిల్లల్ని ఎడ్యుకేషన్ లో ఉన్న సమస్యలు ఏంటి, ఎలా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయినాయి, ఈ స్కూల్ మనకి ఇస్తుంది ఏంటి, సందేశం ఏంటి, దాని ద్వారా మనకు వచ్చే నష్టం ఏంటి, స్కూల్ వ్యవస్థ ద్వారా, ఈ ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ ద్వారా అని చెప్పారు కదా, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పేరెంట్స్ అని చెప్పి. ఈ 2 విషయాల మీద నేను అవగాహన కల్పించే ప్రయత్నం చేశాను. ఎవరికన్నా సరే ఇంకా అవగాహన కలగకపోతే తప్పకుండా మనం వచ్చే ఎపిసోడ్ లో మనం దీని మీద డీప్ గా చర్చిద్దాం. నా ఒపీనియన్ ఏంటంటే ఈ 2 మీరు నేర్చుకుంటే కనుక, ఫస్ట్ జీవితం అంటే తెలుసుకుంటే కనుక మీరు దేన్ని ఎంచుకోవాలి, ఏ స్కూల్ ఎంచుకోవాలి, దేని మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. అది నా అభిప్రాయం. ఎంతో డబ్బులు, సమయం, విలువైన సమయం మన ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఈ ఎపిసోడ్ ఏమీ ఉపయోగం లేదని కాదండి, ఉపయోగించుకుంటే తప్పకుండా వాళ్ళు లక్షలు సేవ్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా. మీకు ఇంత విలువైన సమయాన్ని మా గురించి వెచ్చించినందుకు మీకు మా తరఫు నుంచి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నవత టీవీ ప్రేక్షకులందరూ కూడా విజయ్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క సలహా పాటించి మిమ్మల్ని మీరు తెలుసుకొని, మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ని, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో ఇంకొక విషయ జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.